తీసుకొని వచ్చావు? అది కాదు రేవతి, నేను చెప్పేది కొంచెం వినను. ఇంతవరకు వినే ఇక్కడ దాకా తెచ్చుకున్నాను. చాలా తెలివిగా నన్ను గౌతమ్ని మార్చావు. మమ్మల్ని ఇద్దరిని ఒకటి చేస్తానని మాటిచ్చి మంచోళ్ళ నటించి నమ్మించి మోసం చేశావు. రేవతి, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఇన్ని రోజులు మిమ్మల్ని తప్పుగానే అర్థం చేసుకున్నాను. ఇప్పుడే మీరేంటో తెలిసింది. ఎందుకు చేస్తున్నారు ఇదంతా? ఆస్తి కోసమా, లేక నా మీద గౌతమ్ మీద ఏమైనా కుట్ర సాధిస్తున్నారా? చెప్పండి, అసలేం చెయ్యాలని మీ ఉద్దేశం? ఏం ఆశించి మీరు ఇదంతా చేస్తున్నారు? నన్ను అనుమానిస్తున్నావా రేవతి? అంటే నీ కంటికి నేను అంత నీచుల్లా కనిపిస్తున్నానా? అయిపోయింది రేవతి, నా మీద నీకున్న నమ్మకం పోయింది. ఇదనిపించుకోవడానికైనా నేను బతుకుంది అని నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంది రేవతి, ఎందుకు నేను ఇక్కడికి వచ్చానా అని. అసలు నా దారి నేను చూసుకుని ఉంటే ఈ గొడవలేమి ఉండేవి కాదు. ఎన్ని మాటలు పడాల్సిన అవసరం ఉండేది కాదు. ఈ ఇంట్లో ఎవ్వరు తప్పు పట్టినా నేనెంతగా ఫీల్ అయి ఉండేవాడిని కాదు రేవతి. కానీ నువ్వు అలా మాట్లాడేసరికి ఇక్కడ నొప్పిగా ఉంది రేవతి. రేవతి, నీతో నాకు పెళ్లి నిర్ణయించిన తర్వాత కూడా నిన్ను గౌతమ్ని కలపడానికి ఒప్పుకున్నాను. నీలాంటి అమ్మాయిని త్యాగం చేయడానికి సిద్ధపడ్డాను. కానీ నువ్వన్నా మాటలతో నా త్యాగానికి అసలు అర్థమే లేకుండా పోయింది రేవతి. అయినా నా జీవితం ఎంతలే, అనుకున్నది ఇది జరగదు, ఆశపడ్డది ఇది దొరకదు. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. ఒక మొబైల్ ఫోన్ కొంటే డిఫాల్ట్ సెట్టింగ్స్ ఎలా వస్తాయో, ఆ దేవుడు కూడా నా జీవితంలో ఇష్టపడినవన్నీ కోల్పోవడం అనే పదాన్ని బై డిఫాల్ట్ సెట్ చేసేసినట్టున్నాడు. ఆదుకున్న అత్తను కోల్పోయాను. ఇప్పుడు నీకు నా మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోయాను. ఇంకెందుకు రేవతి నేను బతకడం? వెళ్ళిపోతాను. మీ అందరికీ దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతాను. నాకు కావాల్సింది నీ సంతోషం. నువ్వు గౌతమ్ కలిస్తే చూడాలని ఆశపడ్డాను. కానీ ఇప్పుడు నేనే మీరు కలవడానికి అడ్డుపడుతున్నాను అంటున్నావు. సరే, ఇక నీకు ఆ ఫీలింగ్ కలిగిన తర్వాత నేను ఇక్కడ ఉండడం వేస్ట్ రేవతి. వెళ్ళిపోతాను. గుడ్ బై. ఒక్క నిమిషం. నాకు మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు. నన్ను గౌతమ్ని కలుపుతానంటున్నారు. కానీ పంతులు గారు సహాయం చేయడానికి వస్తే అందరూ రాసిన జాతకాలు చూపించి పంతులు గారు చెప్పింది తప్పు అని అందరి ముందు విషయం బయట పెట్టి నాన్నకి విషయం తెలిసేలా చేశారు. అనవసరంగా నాన్నమ్మ నిరికించారు. నేనేం కావాలని ఇరికించలేదు రేవతే. సంవత్సరం వరకు పెళ్లి చేయడం కుదరదని చెప్తే ఏం చేయాలో తెలియక అలా చేశాను. నాన్నమ్మేదో మన పెళ్లి ఆపడానికి ఆ ప్రయత్నం చేసింది. మనిద్దరి పెళ్లి కాదు రేవతే, నీకు గౌతమ్కి జరగాల్సిన పెళ్లి కూడా ఆగిపోతుంది. అరే, సంవత్సరం వరకు నీకు పెళ్లి యోగం లేదంటే నువ్వు ఆ గౌతమ్ని మాత్రం ఎలా పెళ్లి చేసుకుంటావు? సరే, సంవత్సరం పాటు ఆగావనే అనుకుందాం. ఆ తర్వాత మాత్రం మీ ఇంట్లో వాళ్ళని ఎలా కన్విన్స్ చేస్తావు? చూడు రేవతే, నువ్వు మనిద్దరి పెళ్లిని వాయిదా వేయాలని మాత్రమే చూస్తున్నావు. కానీ నేను మీ ఇద్దరి పెళ్లిని ఎంత త్వరగా చెయ్యాలని ఆలోచిస్తున్నాను. పెళ్ళాపాలన్న మీ నాన్నమ్మ ఆలోచన కరెక్టే కావచ్చు, కానీ దానికి పద్ధతి ఇది కాదు. మనవరాలి మనసులో కోరిక తెలుసుకున్న తర్వాత కూడా నేరుగా వెళ్ళి తన కొడుకుతో చెప్పలేకపోతుందే. రేపు నిజం బయటపడితే మాత్రం ఎలా కన్విన్స్ చేయగలదు చెప్పు? ఒకసారి ఆలోచించు. చూడు రేవతే, నీ పెళ్లి చేయడం నాకు మాత్రమే సాధ్యం అవుతుంది రేవతే. అది నేను ఇంట్లో ఉంటేనే సాధ్యం అవుతుంది. మీరు అనుకున్నట్టుగా ఈ పెళ్లి వాయిదా పడిపోతే నేను ఇంట్లో ఉండలేను. ఉన్నా చూసే వాళ్ళకి అసహ్యంగా ఉంటుంది. అంతేకాదు, నువ్వు కూడా గౌతమ్ని కలవకుండా మాట్లాడకుండా ఉండలేవు. చాటుగాను మాటగాను ఎక్కడో చోట కలుస్తారు కదా. ఏదో ఒక రోజు అది ఎవరో ఒకరు చూస్తారు కదా.
ఇంట్లో వాళ్ళందరికీ విషయం తెలిసిపోతుంది. అప్పుడేం చేస్తావు రేవతే? చెప్పు.